హలో ఆల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజైతే మార్నింగ్ లేవగానే నేను హాట్ వాటర్ విత్ హనీ తాగేసా. అంటే డే అంతా కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇంకా అలా కూర్చొని స్లోగా ఫోన్ స్క్రోల్ చేసుకుంటే సడన్గా గ్రూప్లో మెసేజ్ పెట్టారు, కాలేజ్ ఉంది రావాలని. ఇంకేం చేస్తాం, వెళ్తాం కదా. ఇదే మాట మా మమ్మీతో చెప్పాము. మీ కాలేజ్ వాళ్ళకి ఏం పని పట్టా లేదా, ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటారని అంది. ఇంకేం చేస్తాం, అమ్మ వాళ్ళ మాట వినాలి, కాలేజ్ వాళ్ళ మాట వినాలి. ఇంకా తెలిసిందేగా మన గురించి, హాలిడేస్ వస్తే బుక్స్ బ్యాగ్స్ మన దగ్గర ఉండవు. నేను తీసుకెళ్లేదే 2 బుక్స్ 2 పెన్స్ అండ్ 1 వాటర్. కాలేజ్లో యూనిఫామ్ లేకపోయినా ఏమన్నారు కానీ ఐడి కార్డ్ మాత్రం కంపల్సరీ. గేట్ కార్డ్ బాబాయే ఎలో చేయరు. ఏ క్లాస్ అమ్మా అంటాడు. ఇంటర్ చెప్పాలో డిగ్రీ చెప్పాలో అర్థం కాదు. ఏం చేస్తాం, మన హైట్కున్న వాల్యూ అలాంటిది మరి. సో ఇంకలా బ్యాగ్ ప్యాక్ చేసి పక్కన పెట్టేశా. ఇంట్లో చిన్న కూతురు చెప్తే ఏ మదర్ అయినా ఖచ్చితంగా వింటారు కదా. అలా నేను కూడా మా మమ్మీకి ఏదో ఒకటి చెప్పి కాలేజ్కి రెడీ అయిపోయా. అండ్ ఇంకా ఫ్రెష్ వచ్చేసి సింపుల్ కాటన్ కుర్తీ వేసేసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ నా ఫేవరెట్ అండి, అసలు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు డిసిప్లిన్ మోర్ ఇంపార్టెంట్ కదా. హెవీగా ఏం రెడీ అయిపోను, జస్ట్ సింపుల్గా మాయిశ్చరైజర్ పెట్టేసుకొని రెడీ అయిపోతాను. అండ్ ఈ పౌండ్స్ జెల్ మాయిశ్చరైజర్ మన స్కిన్లో ఈజీగా బ్లెండ్ అయిపోయింది, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ దగ్గరికి వెళ్ళి హెయిర్ స్టైల్ వేయించుకొని వచ్చేసాను. నాకైతే అస్సలు రాదండి వేసుకోవటం. అదే వేరే వాళ్ళకి ఏమంటే ఎన్ని మోడల్స్ అయినా వేస్తాను. ఈ విషయం దగ్గరే మా అమ్మ నన్ను తెగ తిడతారు. నా అలాగే మీలో ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంక ఈ మిర్రర్ దగ్గర మా అక్క నేను తెగ కొట్టుకుంటాం. ఫస్ట్ నేను వస్తానని తను, కాదు నేను అని నేను. ఇక్కడ మా తిట్లు మధ్యలో మా అమ్మ తిట్లు ఒకటి. ఇక్కడే నా సగం టైం అయిపోయింది కాలేజ్కి. ఇంకా నేను పక్క ఎక్కడికి వెళ్ళినా దేవుడికి మాత్రం దండం పెట్టుకునే వెళ్తాను. ఎందుకంటే మనం ఎలా జరగాలనుకున్నా ఎందుకు జరగాల అనేది ఆయన చేతిలో మాత్రమే ఉంది కాబట్టి. ఇంకా అక్క నన్ను అలా డ్రాప్ చేయడానికి వస్తూ మిడిల్లో అమ్మకి కూడా ఏదో పని ఉందని వచ్చారు. ఇంకా అలా దారిలో టెంపుల్ ఉంది, సాటర్డే కదా అని చెప్పి ఎలాగో అందరం వెళ్ళాం. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది అసలు. దర్శనం మొత్తం ఫ్రీగా కంప్లీట్ చేసుకుని ముగ్గురం అలా బయటకు వచ్చేసి ఒక పిక్చర్ తీసేసుకున్నాం. ఇంకా నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేసి వాళ్ళిద్దరూ వాళ్ళ వర్క్ చూసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడేమో నేనే లేట్ అనుకుంటే మా ఫ్రెండ్స్ నాకన్నా లేట్. క్లాసెస్లో మొబైల్ నాట్ అలౌడ్. ఇంకా అలా నా క్లాస్ కంప్లీట్ చేసుకుని అక్కకి కాల్ చేసా పికప్ చేసుకెళ్ళమని. కాలేజ్ని వీడియో తీవే బాబు అంటే మా అక్క నన్ను వీడియో తీసింది. ఇంకా ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. అండ్ నా ఫస్ట్ మినీ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి గాయస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.